నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతమండి. వృషభ రాశి వారికి ఈ 2026 మార్చి 25వ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియోపై ఏకదంతాయ నమః అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక మీరు మనోబలంతో ముందుకు సాగుతూ మీ పనులలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. వ్యాపార పరంగా చూస్తే మీకు విశేష లాభం అనేది దక్కుతుంది. అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అదృష్టవంతులు అవుతారు. నూతన విషయాలను మీరు తెలుసుకుంటారు. ముఖ్యంగా రేపటి రోజున పెట్టుబడులు అనేవి లాభాన్ని అందిస్తాయి. ఉద్యోగంలో మీకు మిశ్రమ వాతావరణం అనేది కనిపిస్తోంది. ఎవరితోటి కూడా మీరు విభేదాలు పెట్టుకోవద్దు. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకి మీకు శక్తివంతులై పూర్తి హుషారుని కలిగి ఉంటారు. అలాగే రేపు ఎప్పటిలాగానే మీరు చేస్తున్న పనులు అన్నిటిలో కూడా సాధారణంగా కంటే కూడా సగం సమయంలోనే మీ పనులు పూర్తి అవుతాయి. రేపటి రోజున ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకోని కొన్ని కారణాల వలన మీరు డబ్బులను ఖర్చు చేయవలసి వస్తుంది. దీనికి కారణంగా మీకు ఇబ్బంది కలిగజేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితుల నుండి కొన్ని విమర్శలు వచ్చే సూచన కనిపిస్తోంది. అయితే రేపు మీరు కుటుంబ సభ్యులతో గల విభేదాలను తొలగించుకోవడం ద్వారా మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. వృషభ రాశి వ్యక్తులకు వారి ప్రేమ జీవితంలో మీ ప్రేమ వ్యవహారాలలో మీ పార్ట్నర్ని బలవంతం పెట్టడం మానండి. రేపు మీరు చాలా చురుగ్గాను సమాజంలో గుర్తింపును పొందే విధంగాను ఉంటున్నారు. అదేవిధంగా మీ నుండి వచ్చేటటువంటి కొన్ని సలహాల కోసం కొంతమంది వ్యక్తులైతే ఎదురు చూసే అవకాశం కనిపిస్తోంది. అలాగే మీరు ఏది చెప్పినా దానిని వారు అంగీకరించి శిరస వహిస్తారు. వృషభ రాశి వ్యక్తులకు ముఖ్యమైన పనులకు సమయాన్నే మీరు కేటాయించకుండా అనవసరమైన పనులకు సమయం అనేది కేటాయిస్తారు. ఇది ఈ రోజుని చెడగొడుతుంది. ఇక రేపు వ్యాపారస్తులకి కూడా మీ పనికి సంబంధించి కొన్నిసార్లు ప్రయాణాలు అనేవి తప్పవు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీరు చేసే పనులకు మీ అంచనాలకు మించి మంచి లబ్ధిని చేకూరుస్తాయి. అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఇక మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు అనేవి ఈ సమయంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. వృషభ రాశి వ్యక్తులకు ఈరోజు ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధాలు తొలగిపోతాయి. కాకపోతే మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండటానికి మీ యొక్క దురుసు ప్రవర్తనను కంట్రోల్లో పెట్టుకోవాలి. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపటి రోజున శ్రీ గణేష స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది. అలాగే శ్రీ సరస్వతి స్తోత్రపారాయణ చేస్తే మీకు ఉండేటటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.